ఏనా అరే అప్పుడు ఎట్లా కానీ నువ్వు చేసినప్పుడు చూడలేదు. వాళ్ళు అనుకున్నా నేను బెడ్రూమ్ లో అనుకున్నా. ఆ బెడ్రూమ్ లో ఆల్రెడీ ఒక చనిపోయింది. చాలు ఏగి అంట మొత్తం మంత్రాల పకిరు చెప్పే మాయ మంత్రం అరే మంచిగా నరేష్ నీకు భయమైతే నువ్వు చూసినావా అమ్మాయి వాడన్నాడు. వీడే నేను చూసింది. అరే నేను వాడే చూసినా విజయ్. అరే వాడి విజయ్ ఆపు విజయ్. అరే ఆపు విజయ్. నువ్వు మూసుకొని కూర్చో. అదే వెళ్ళిపోతా అంటుండు. ఈయనేమో అరుస్తున్నావు. నువ్వు ఎందుకు అరుస్తున్నావు? జర మూసుకొని కూర్చో కదా. వీడియో తెలుసా? చెప్తే తెలుసు. కనిపిస్తున్నా నువ్వు నరసలే అవుతున్నావు. కనిపిస్తున్నా ఇవన్నీ కావు కానీ నేను ఒకటి చెప్తున్నా. నేను ఎగ్జాక్ట్లీ ఇమ్రాన్ దగ్గరికి వచ్చి 1 year అవుతుంది భయ్. ఎగ్జాక్ట్లీ రేపు తెల్లాడితే నేను 1 year అవుతుంది. 1 year కి నేను ఏమనుకుంటున్నా అంటే రేపు అందరికి టీమ్ అందరికి నా చేతులు నేను మాట్లాడుతున్నా నరేష్. మాట్లాడి నరేష్ అది కూడా నువ్వే తీసుకుంటావు. సో నేను ఏమనుకుంటున్నా అంటే టీం అందరికి నా చేతులతో నుండి నా చేయితో నేను వండుతానా. చాయ్తో సరిపెట్టుకుంటే సరిపెట్టుకోకూడదు. అన్న నీకేమన్నా అన్న వేరేనా ఇవన్నీ కాదన్నా నీకేమన్నా కావాలా? రేపు అన్న ఇమ్రాన్ దగ్గరకు వచ్చి నేను 1 year అవుతుందన్నా. నీకు ఏం కావాలో చెప్పానా? ఆ కోరిక నేను తీరుస్తా. నాకు మంచి గిలాస్ మంచిది చాలన్నా. నీ ప్రేమ చాలన్నా. ఇవన్నీ ఎందుకు నాకు? నేను ఏమనుకుంటున్నా అంటే ఈ 1 year స్పెషల్ గా నా చేతులతోని నేను అందరికి టీం మొత్తానికి వండి పెట్టి ఆ టీం అందరు హ్యాపీ ఫీల్ కావాలి. కడుపు నిండా తినాలి. నా ఉద్దేశం ఒకటే అన్న. మనోళ్ళందరూ పెట్టేదాని కదా 10 మందికి మంచి కట్మిట్ అన్నం పెట్టాను చాలు. 10 మందికి ఎట్లా కూడా పెడతాం విజయ్. కానీ ఇదేంటంటే నేను బయట పెడతామన్నా 10 మంది. నా బాధ 10 మంది అని ఏం చకు ఎంత మంది సామెతలు ఉంటాయి. 10 మందికి అంటే అలా 100 మంది కావచ్చు, 1000 మంది కావచ్చు. 10 మంది అంటే 10 మందికి పెట్టాలన్న ఉద్దేశం కాదు. సామాన్య 10 మంది 10 మంది తీసుకొచ్చి పెట్టాలి. సరే భయ్ నేను ఇవన్నీ కాదు విజయ్. నేను మన టీం అందరికి నేను వండి పెట్టాలని డిసైడ్ అయినా నా చేతులతో. 1 year స్పెషల్ వస్తానా కుకింగ్? ఇది నేను డిసైడ్ అయినా. కుకింగ్ వస్తా. నువ్వు తినలే నా చేతులతో, తిన్నోళ్ళు చెప్తారు. మంచి చేస్తావు నాకు. మటన్ చేసి ఫిదా అయిపోతావు. హాస్పిటల్ దగ్గర ఉన్న దగ్గర వేనా నువ్వు పెద్ద మాట మాట్లాడుతున్నావు. నా చేతిలో సాంబార్ అన్నా, నా చేతి సాంబార్ తిన్నావు అన్న, మర్చిపోతానా అన్న. వినానా అరే అప్పుడు ఎట్లా కానీ నువ్వు చేసినప్పుడు చూడలేదు. అన్న చూడలే కానీ తిన్నావు కదా అన్న. నువ్వు కూడా నరేష్ లేక జోకులు చేస్తున్నావు అన్న. సరే ఇవన్నీ కాదు కానీ మొన్న రీసెంట్ గా ఒక ఇష్యూ ఒకటి విన్నానన్న. ఆదివారం అమాస అని చాలా సీరియస్. ఇప్పుడు అట్లా కాదు భయ్. చెప్పు నీ బాధ ఏందో చెప్పు. అరే అట్లా కాదన్నా, నాకు డౌట్ ఉంది. మన ఆదివారం అమాస గురించి నువ్వు కాదు. ఆదివారం అమాస గురించి నువ్వు వేరే మాడుతున్నావు. వేరే ఆదివారం అమాస పెద్ద మనిషి భయ్. మనకి
నేను ఏమంటున్నా, ఆదివారం అమాస పూట మన వేనన్న వాళ్ళ ఇంట్లో అమ్మవారికి పూజ చేస్తాం. ప్రతి అమాస పూజ చేస్తారు అన్న. అదే అందుకే అన్ననే అడుగుతున్నా, ఇవన్నీ నమ్ముతావా అన్న? దయ్యాలు గీయాలు ఇవన్నీ నమ్ముతావా అనేసి అడుగుతున్నా. రోజు చేస్తామని నేనైతే దయ్యాలు గీయాలైతే ఇవైతే నమ్మా నవ్వేనా, నన్ను ఏమని అనుకో, క్లియర్ గా చెప్తున్నా. నేనైతే నా కళ్ళతోని ఇంతవరకు నేను దయ్యాన్ని అయితే చూడలేదు, నేనైతే నమ్మను భయ్. ఇవైతే నేనైతే ఇవన్నీ అయితే ఉత్తి మాటలు అనుకుంటాను. నేనైతే నమ్ముతా, ఎందుకన్నా మా ఇంట్లో ఒక సీన్ అయింది నాకు, అందుకే నా పోలీసు నమ్ముతా, లేకపోతే నమ్మకపోతే. నువ్వు ఏది చేసినా అది కామెడీ ఉంటది. సీన్ అయితే చెప్పు. సీన్ ఏమైందంటే నేను వాళ్ళు అనుకున్నా కట్ చేస్తే అని చెప్పాలి, కట్ చేస్తే ఆడేముంటే వీడియో ఉంటుంది. అయితే ఏమైంది, హాల్లో అనుకున్నా ఆ రోజు అమాస అంట. ఇక మా మమ్మీ వాళ్ళందరూ హాల్లో అనుకుని నేను బెడ్రూమ్ లో అనుకున్నా. ఆ బెడ్రూమ్ లో ఆల్రెడీ ఒక అమ్మాయి చనిపోయింది. చాలు ఏగి అంట మొత్తం మంత్రాల పకిరు చెప్పే మాయ మంత్రం కదా. ఇట్లా కాళ్ళు లేపేసి, ఏదో చీకటి మొత్తం కళ్ళు మూసుకొని ఉన్నాయి, ఇట్లా కాళ్ళు లేపేసి నన్ను హాల్లో పడేసి డైరెక్ట్. ఇట్లా అంటే ఆ రోజు నుంచి ఆ రూమ్ లో అనుకుంటలేం. 1 month లో ఖాళీ ఇంట్లో సినిమా స్టోరీ ఉన్నట్టుంది. సినిమా కొన్ని కళలు అవుతుంది. స్టోరీ చెప్పాలి అసలే గుర్తు చేస్తున్నారు. సమాధులు ఉన్నాయి అన్ని మొత్తం. సరే వద్దురా పోయి దయాల టాపిక్ వద్దు, మేము పాటిస్తాను చెప్పు. ఇక అన్న వీడియో ఆపేయాలా? పెట్టు వీడియో అన్న వద్దనా, ఏమైనా ఏడుస్తుండ్రా, ఆడు ఏడుస్తుండు. అన్న నేను దిగానా? ఇగో మీరు బొర్రానా? ఏడుస్తుండే ఏం బాగా తిప్పకానా? మర్రి చెట్టు ఉందా అర్థమైతే. అరే అన్న మన అవుతుందనా? అరే అన్న వద్దానా? అరే అన్న వద్దానా? శ్యామన్న మాటిన వద్దు. అరే అన్న వద్దానా? అరే ఆగు బాయ్, అరే మన అవుతుందనా? వద్దు. అరే అన్న ఏ బాబు మీరు ఓడాలా, మీ మంచి గురించి చెప్తున్నారా? మీరు ఓడాలా, ఎందుకు ఏడుస్తున్నావా? మీరు ఓడాలా, మీ మంచి. అరే ఏమైందో తెలుసుకోకుండా మనిషిని స్పడేట్ అవుతావు. అరే మంచి అరే ఏం కాదు నరేష్, నీకు భయం అయితే నువ్వు ఒక అరే బాబు. అరే ఏం కాదు, నాకేం కాదు, నీకేమైందో చెప్పు. అరే నీకేమైంది బాయ్? అరే బాబు అంత మంచి చెప్తే మీరు ఓడానా అని ఎన్నురానా? హలో బాబు, హలో 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 ఉంటాడేమో మీ మంచి గురించి చెప్తున్నా. మీరు సరే మాకేమైనా సరే కానీ నీకేమైందో చెప్పు. లేడనా? అరే నడువానా? అన్న
మీకు ఎందుకు అవసరం? అది కాదు. అరే వాడు ఇంతసేపు నేను చెప్తా. అది కాదన్నా, వాడు ఇంతసేపు దెబ్బలు పడితే ఏమన్నాడు? అది కాదన్నా, వాడు ఏడిపోయినా? అరే నడు అన్న. అన్న చెట్లలో పోయిన ఏడిపోయినా వాడు కనిపిస్తున్నాడు. చెట్లు అన్నాడు. చెప్తా దాన్ని నడు. కాంతారేష్ వాడు ఏడిపోయిన ఒక్కసారి అది ఏడిపోయినా? బాగాలేవంటే ఇంకొకటి తెలుసుకోవాలి కదా విజయ్. ఏం లేదా తాగింది వదిలేసాయి. ఏది విజయ్ వాడిని వదిలేస్తావు అట్లా? మరి ఏం చేసాం మరి నువ్వు? అన్నా ఏమేదో తెలుసుకుంటామని ఒక్కసారి. అరే నాకరా మరి నేను పోతా. నీకు తెలుసా వాడు ఎవడో? అరే ఎవడైతే ఏంది విజయ్, మనిషి కాదు ఆడు. మాట్లాడుతున్నావు వాడు ఎవడో కూడా వెళ్ళకపోయినా తెలుసా? లాస్ట్ ఉన్నాడా? డెడ్ ఎండ్ ఉందా చెట్లు? తెలుసు అన్ని. కాదన్నా వాడు ఏడిపోయినా? నేను చెప్తా. ఏడికన్నా నీకు ఎందుకన్నా? నువ్వు డబ్బులు కార్యకు నన్ను పర్సెంట్ వచ్చి అవసరం లేదు. పోతామని నువ్వు. అదే కదా ఆయన ఇంకో పోతున్నాడు. అరే అమ్మా వాడు ఏమైందో తెలియదు. అదే మా ఇల్లు అంటున్నాడు. అప్పుడన్నా అర్థం చేసుకోలే. ఏమో అది పగ పొందలేడు. కాదు విజయ్, నువ్వు చూసినావా? అరే ఆరంక పోయి చెట్లకి ఏడిపోయిన విజయాడు. అట్లా ఎట్లా చూస్తాం విజయ్ వాడిని? మరి ఏం చేసాం మరి? ఏడ్చుకుంటా 2 నిమిషాలు గాయబ్ అయిపోయినాడు. నీకు అర్థమైతే కదా? ఇంకా నీకు పిచ్చి కాదు అది మా ఇల్లు అంటున్నాడు. పక్క చూస్తే పొందలాంటి ఉంది మళ్ళా. అప్పుడు అర్థం కాదు. ఏం తెలియదు. అట్లా ఎట్లా పోతాం అనే చూడు. అన్నయ్య అసలు ఏందన్నా అన్న అది వాడనుకుంటానా? చూసినావు అన్న? అన్నయ్య వాడన్నాడు. నీకు అర్థమవుతుందా? అన్నా అన్న నడువానా? ఒక్క సెకండ్ నడువానా? నడువానా? అరే అన్నా ఈయనేనా వాడు చూసింది? అరే వాడు విజయ్ విజయ్ వాడే విజయ్ వాడు చూసింది. విజయ్ అరే విజయ్ వాడేనా రాడు? సస్పెండ్ వాడు. నీకు అర్థమైతే వాడే అన్నా అని పేరు ఇందాక ఏం చెప్పిండన్నాడు? తరుణ్ అన్నా. అరే తరుణ్ విజయ్ తరుణ్ అని పేరు. తరుణ్ చచ్చిపోయినాడు. అరే అన్న ఎడికి పోతున్నావాడా? అరే అన్న ఎడికి ఒక్కసారి ఆపకనే ఇప్పుడు ఒక్క సెకండ్. అరే అన్న దానా? ఇంటికి కొట్టాను. అరే నువ్వు ఓడియానా? దానా? అరే నువ్వు ఓకేనా? అరే ఆడికి పో విజయ్, మళ్ళీ సేఫ్ ప్లేస్ కో. నేను చూస్తా వాడితో మాట్లాడమే. మాట్లాడుతావానా? పిచ్చివాడినా నీకు? వీడినే నేను చూసింది. అరే నేను వాడినే చూసినా విజయ్. అరే వాడిని వాడే గారి నువ్వు రానా లోపలికి? అన్నాడు చచ్చిపోయినా మీరు ఏమని అనుకోండి, సీరియస్ చెప్తున్నా, సీరియస్ చెప్తున్నా. మీరు వెళ్ళిపోండి, నేను అన్ని కలిసి వస్తాను. ఏమంటే అనేదాకా చూసుకోకు. చచ్చిపోయినా ఎట్లా కాపాడుతావు? మిర్రర్ చేసేసి తీసుకొస్తావా? నాకు ఒకసారి మాట్లాడ. అరే అది కాదనా, మనం చూసి నిజమేనా? నిజమే, అది నీకు అర్థం చేసుకో. అంత మంచిగా ఫోటో కనబడుతుంది, నిజమేనా అంటావు నువ్వా? 21 సారీ 93 చచ్చిపోయి 2 రోజులు అవుతుంది. నీకు అర్థమైతే 3 దినాలు 5 దినాలు ఇంకేం కాలేవు. తెలిసి
అన్న వాడు తప్పిపోయినా నాకు తెలిసి ఎందుకు చచ్చిపోయాను అనుకుంటున్నాను. అరే వాళ్ళ ఇంట్లో చచ్చిపోయి మనోడు బరాబర్ అయిపోయిండు. వాడు ఏదో టెన్షన్ లా ఇంట్లోకి వెళ్ళిపోయిండు. వాళ్ళ ఇంట్లో చచ్చిపోయిందని వేసిరు బ్యానర్. ఇది నిజం. ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోయి ఇవన్నీ వేసే తమాషా నాకు నాతో అరే నేను పిచ్చోలేక ఏగురు ఇవన్నీ అరే నేను ఒకటే చెప్తున్నా. విజయ్ విజయ్ కారాప్ విజయ్ కారాప్ విజయ్. అరే మధ్యలో ఏదో లేదు విజయ్. నాకు అది ఏందో తెలవాలి. నాకు అది ఏందో తెలవాలి. నాకు క్లారిటీ రావాలి. నేను పోతా. ఇంటికి కొట్టాలి చక్కగా వేరే ఆపినా చూడు మరి విజయ్ నువ్వు కారు ఆపు విజయ్. ఒక్కసారి ఆపు విజయ్. ఏం చేస్తావు పిచ్చోనా అరే విజయ్ అరే చెప్తా పో ఏం చేస్తావు ఊకే ఏందన్నా ఇది ఏమైంది అరే నరేష్ ఏమైందా అరే నరేష్ నువ్వు నిజంగా ఎందుకు ఇట్లా దిమాగ్ ఆయన వింటుంటే అన్న మరి ఏం చేయాలి చెప్పు. అరే అన్న పోతున్నాడా? అరే అన్న ఒక్కడు లేకపోతే ఒకటి పోతున్నామన్నా. మీకు తెలియాలి అది మీకు తెలియాలి గలీజ్ కొరేస్తారు దయ్యం కనబడాలి చెప్పేస్తారని మళ్ళా అందరు లేపేస్తారు ఆయన చూసి చెప్పు మళ్ళీ ఆయన చెప్పు మళ్ళీ ఇప్పుడు ఏం రాట్లా మలుపుతారు నేను చెప్తాను ఊకే ఏం మజాకరా ఇది మూడైతే మీరు ఏం మజాక్ చేస్తున్నారు గలీజ్ ఉంటది మన ఇంటికి కొట్టి నువ్వు గమ్మునా విజయ్ నేను ఒక్కడే చెప్తున్నా. అలా గమనం వస్తాను చెప్తున్నాను మంచిగా మూసుకొని కూర్చో అదే వెళ్ళిపోతా అంటున్నావు. ఈయనేమో అరుస్తున్నావు. నువ్వు ఎందుకు అరుస్తున్నావు? జర మూసుకొని కూర్చో కదా. ఆల్రెడీ ఆడ మాట్లాడినావు. వాడేమో నా ఇల్లు ఇదే అని చెప్పి ఆడంటున్నావు. ఆడ చూస్తూనే బ్యానర్లు ఉన్నాయి వాడు చచ్చిపోయినట్టు. నీకు అర్థమైతే లేదా ఇంకా ఏమైతుందో? నువ్వు మళ్ళా జన మాట్లాడుతున్నావు. ఇంకా ఆయన దగ్గర మాట్లాడుతున్నా అంటున్నావు. అన్న ఇంటికి నడు అన్న ఫస్ట్ ఇంటికాడ ఆపాలన్నా లేకపోతే మొత్తం అన్ని వాళ్ళిపోతాయి. అరే పో నరేష్ నువ్వు అనవసరం గర్వ నేను పోతున్నా నువ్వు బయటికి పోతా అవన్నీ అనకు ఏందన్నా ఇది నిజంగా పిచ్చులు లేచిపోతుంది. ఏం చేస్తారు పిచ్చోను అన్న ఏం చేస్తున్నావు నీకేమో అర్థమవుతుందా? మనిషి కనబడ్డాడు ఈడాది ఏడ ఆపకూరు నమ్మబుద్ధి అయితే లేదు ఇంకా నాకు గోడ గోడ సుమిగా గుడ్డ అసలు కానే కాదన్నా. ఇది కాదు మీరు ఉట్టిగా కలతో ఇవన్నీ కాదు అసలు. ఇంటికి కొట్టానికి అమ్మ అరే ఉట్టి మాటలన్నా దయ్యాలు గీయాలి ఇవన్నీ లేవన్నా. సైలెంట్ అరే నేను వచ్చిన ఆపకు ఎవరన్నా మళ్ళా విజయ్ ఆపు విజయ్. అరే ఆపు విజయ్. అరే ఉండని అరే అసలే అరే వాడు ఏంది? అరే నాకు తెలుసుకుంటా విజయ్. ఒక్క ఛాన్స్ ఇచ్చేవి. ఒక ఛాన్స్ అన్నా ఏమవుతుందన్నా మనతోని? లెఫ్ట్ కొట్టే విజయ్ ఆపు విజయ్. అరే మీకు భయపడతా మీరు దిగాడి బై. అరే నేను పోతాను బై. అరే అన్నా ఆగన్నా. అరే ఎడికి పోతున్నాడు ఆయన మళ్ళా. అరే అన్నా అరే పోకనా అన్న ఆగన్నా. అరే ఆగన్నా ఆగుపై అరే వద్దన్నా ఆగన్నా. అరే అన్నాడు మనిషి నాకు అనిపిస్తున్నావు. అరే అన్న ఒక్కడే చెప్తున్నా. నువ్వు బ్యానర్ చూడలే అన్నా నాన్న అరే ఆడు పిచ్చోడు. నీకు అర్థమైతే రాను మీరు చెప్తుండే అరే మీకు భయం అయితే మీరు ఓడిపోయి వచ్చాను నేను వదిలేసి
పేరేంటి? నీ పేరేంటి? భయమైతే ఓరా బై ప్రాంక్ చేసిన నాడు మావాడు నేను ప్రాంక్ చేసిన అంటే అన్న బాణర్ ఏమన్నా బాణర్ ఏంది బాణర్ ఏంది మళ్ళా తెలియదా నువ్వు ఓవర్ భయపడవా నువ్వు భయపడిచ్చినా నేను బరాబర్ భయపడిస్తా ఓవర్ భయపడమంటావా నువ్వు ఇప్పుడు ఇది భయం అంటే ఇది భయం అంటే అది కాదు ఇది భయం అంటే అనకండి ఏదైతే చేయాలో అదే చేయాలి భయపడమని నేను చేయాలి మరి నువ్వు మనిషిగా భయపడ భయపడలేడా భయపడలేడా కాళ్ళు వస్తే నా చెప్పుతో నేను కొట్టుకుంటా నాతో చాలా కలర్ చేసినావు నువ్వు పోతున్నా అన్న పోతున్నా అరే అన్నా